ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఈ 5 సంవత్సరాలు కోల్పోయింది ఏంటి అనపర్తి ప్రజలు? టోటల్గా అభివృద్ధి జీరో అండి. అభివృద్ధి శూన్యమైపోయింది. రోడ్లు అస్తవ్యస్తం అయిపోయాయి. ఎక్కడ ఏ కార్యక్రమాలు, కనీసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వదిలేయండి, ఉన్న కాలువలు కానీ మురుగు కాలువలు కానీ మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మురుగునీరు బయటకు పోని పరిస్థితి, సాగునీరు పొలంలోకి వెళ్ళని పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. అక్కడ చాగలనాడు మా టైంలో తీసుకొచ్చి, అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అది శాంక్షన్ అయ్యి కొత్త స్కీమ్ ఇన్స్టాల్ చేశారు. అది డీఫంక్ట్ అయిపోయి 10 సంవత్సరాల పాటు పనిచేయకపోతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరలా 7 కోట్ల రూపాయలతో దాన్ని పునరుద్ధరించి దాని మెయింటెనెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ 1 crore బడ్జెట్లో పెట్టించాను. ఆ రోజు అప్పుడు పెట్టించి 5 సంవత్సరాలు సక్రమంగా రన్ చేశాను. దాంతోపాటు వెంకటనగరాన్ని పుష్కరం నుంచి కూడా కొంత వాటర్ తీసుకుని రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకి నీరు అందించాలని నేను ప్రయత్నం చేస్తే ఇవాళ గోదావరిలో నీరుండి చాగలనాడు పనిచేయని పరిస్థితి వచ్చి రైతాంగానికి నీరు లేని పరిస్థితి వచ్చి, ఇక డెల్టాలో మురుక్కాలువల వ్యవస్థ కానీ సాగునీటి పారుదల వ్యవస్థ కానీ సక్రమంగా లేకపోవడం వల్ల ఇక్కడ రైతాంగానికి నీరు అందన పరిస్థితి వచ్చింది. కనీసం ఎమ్మెల్యే ఒక్కరోజు కూడా దానిపైన దృష్టి సారించిన పాపాన బాల. ప్రధానంగా ఇవి కోల్పోయారు. రోడ్స్ ఎంత అధ్వానంగా ఉన్నాయో చూశారు. మీకు ముఖ్యంగా కెనాల్ రోడ్డు. ఆ కెనాల్ రోడ్డు ఆయన పాదయాత్రలు చేశాడు. నా పోరాట ఫలితంగా గవర్నమెంట్ చేసిందని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బుని ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ నేను ఆ రోజు 9 కోట్లు ప్యాచ్ వర్క్కి శాంక్షన్ చేయించా, 2.5 కోట్లు కల్వర్ట్స్ రిపేర్స్ కోసం చేయించా. అంత చేపిస్తే అదంతా నాదే ప్రతిభని ఫ్లెక్సీలు పెట్టుకున్న వ్యక్తి ఇవాళ 9 పైసలు కూడా అక్కడ ప్యాచ్ వర్క్ ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితి.